అనగనగా ఒక పెద్ద పల్లె. చుట్టూ పొలాలు, మట్టి ఇళ్ళు వరుసగా ఉండి సూర్యోదయం అందంగా కనిపిస్తోంది. ఆ పల్లెల మధ్యలో ఒక రాజ్యం ఉండేది. దాన్ని అందరూ మట్టి రాజ్యం అని పిలిచేవారు. మట్టి రాజ్యంలోని ప్రజలు చెరువు దగ్గర పనిచేస్తూ కలిసి కష్టపడుతూ ఉండేవారు. పురుషులు, మహిళలు మట్టి కుండలతో నీటిని మోసేవారు. అందరూ కలిసి సహాయ సహకారాలతో జీవించేవారు. మట్టిని బంగారం కంటే గొప్పదిగా భావించేవారు. మట్టి గోడలతో చేసిన పెద్ద కోట. ఆ కోటకి ఒక తెలివైన రాజు ఉండేవాడు. అతను గోధుమ రంగు వస్త్రం ధరించి చిన్న బంగారు కిరీటాన్ని పెట్టుకుని మట్టి సింహాసనం మీద కూర్చుని ప్రజలను పాలించేవాడు. అతను ఎల్లప్పుడూ ప్రజల మేలే కోరుకునేవాడు. రైతులు పొలాల్లో విత్తనాలు వేసి పంటలు పండించేవారు. వారు మట్టిని తల్లిలా భావించి దానిలో ఆహారం పండించి ఆనందంగా జీవించేవారు. అది చూస్తూ మట్టిరాజు చాలా ఆనందపడ్డాడు. పిల్లలు మట్టి బొమ్మలు తయారు చేసుకుని ఆనందంగా ఆడుకునేవారు. వారి చేతులు మట్టితో నిండిపోయిన ముఖం మీద మాత్రం ఆనందం వెలిగేది. మట్టిరాజు ఎప్పుడూ ప్రజల మధ్యకే వచ్చి వారి సమస్యలు విని వారికి ధైర్యం ఇచ్చి వారి కష్టాలు తీర్చేందుకు శ్రమించేవాడు. అందుకే ప్రజలు అతన్ని ఎంతో గౌరవించేవారు. కానీ ఒకరోజు పొరుగు రాజ్యానికి చెందిన గర్విష్ఠురాజు ఈ మట్టి రాజ్యం సంపద, మంచితనం చూసి అసూయపడ్డాడు. తన సైన్యాన్ని సిద్ధం చేసి మట్టి రాజ్యంపై దాడి చేయాలని నిర్ణయించాడు. శత్రురాజు తన సైనికులతో యుద్ధం చేయాలని ఆజ్ఞాపిస్తున్నాడు. మట్టి రాజ్యాన్ని దాడి చేద్దాం అని ఆజ్ఞాపించాడు. ఈ వార్త విన్న మట్టిరాజు తన ప్రజలతో సమావేశమై వారిలో ధైర్యం నింపాడు. ప్రజలు కూడా యుద్ధానికి ముందడుగు వేయాలని చెప్పాడు. రైతులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు అందరూ కలిసి కోట గోడలను బలపరిచారు. కొందరు మట్టి బంతులను తయారు చేసి యుద్ధానికి సిద్ధమయ్యారు. ప్రజలు యుద్ధానికి భయపడకుండా మట్టి రాజ్యాన్ని కాపాడాలని ప్రతిజ్ఞ చేశారు. అందరూ తమ రాజ్యాన్ని కాపాడటానికి ఒక గోడలా మారిపోయారు. కోట గోడలపై ప్రజలు కాపలా కాస్తూ ఒక్కటిగా నిలబడ్డారు. రాజు కూడా వారితో కలిసి నిల్చొని ధైర్యం కలిగించాడు. శత్రువులు పెద్ద శబ్దంతో దాడి చేయడానికి బయలుదేరారు. శత్రు సైన్యం మట్టి రాజ్యం వైపు దూసుకొచ్చింది. పెద్ద పెద్ద జెండాలు ఎగురుతున్నాయి. సైనికులు గట్టిగా కేకలు వేస్తున్నారు. మట్టి రాజ్యం ప్రజలు ఒక్కటిగా గట్టిగా కేకలు వేస్తూ ధైర్యం చూపిస్తున్నారు. వారి ధైర్యం ఆకాశాన్ని తాకి శత్రువులను భయపెట్టింది. శత్రువులు గోడలను పడేయాలనుకున్నా మట్టి రాజ్యం గోడలు బలంగా నిలిచాయి. శత్రువులు కోట గోడలపైకి ఎక్కే ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు వారిని చూసి కిందకు తోసేశారు. మట్టి రాజ్యం ప్రజలు మట్టితో తయారు చేసిన ఆయుధాలు, మట్టి బంతులను శత్రువులపై విసరడంతో శత్రు సైనికులు గందరగోళానికి గురై వెనక్కి తగ్గారు. చివరికి శత్రువులు శక్తి ముందు అలసిపోయి ఓటమిని అంగీకరించి వెనక్కి వెళ్లిపోయారు. గర్విష్ఠురాజు శత్రు సైన్యం వెనక్కి వెళ్లిపోయింది. మట్టిరాజు సింహాసనం నుండి లేచి తన ప్రజల ముందుకు వచ్చి వారిని అభినందించాడు. రాజు ఆనందంతో ప్రజల ధైర్యాన్ని పొగిడాడు. ప్రజలు కూడా తమ ఐక్యతపై గర్వపడ్డారు. ప్రజలు చప్పట్లు కొడుతూ మట్టిపూలతో రాజును సత్కరించారు. మట్టి రాజ్యంలో ఉత్సాహం, ఆనందం వెల్లివిరిసింది. విజయోత్సవం జరుపుకుంటూ ప్రజలు చెరువు దగ్గర నృత్యాలు చేశారు. మట్టి దీపాలు వెలిగించారు. రైతులు తమ పొలాల్లో మళ్లీ పంటలు పండించడానికి కష్టపడి పనిచేయడం మొదలుపెట్టారు. ఆ పంటను కోసి ఆనందంగా పాడుతూ పనిచేశారు. పిల్లలు తమ సృజనాత్మకతను మట్టిలోనే చూపించారు. కొత్త మట్టి బొమ్మలు తయారు చేసి వాటితో ఆడుకుంటూ నవ్వుకున్నారు. మట్టిరాజు కూడా ఆ పిల్లలతో ఆడుతూ పాడుతూ నవ్వుకున్నాడు. ఒకరోజు మట్టిరాజు పెద్ద సభలో ప్రసంగిస్తూ అన్నాడు, మట్టి మన జీవితం, మన బలం, మన ఐక్యతే మన రాజ్యం యొక్క శక్తి అని చెప్పాడు. ప్రజలు రాజమాటలు విని తల వంచి గౌరవించారు. కొందరి కళ్లల్లో ఆనంద బాష్పాలు పొంగాయి. అందరూ ఆ మాటలను హృదయంలో పెట్టుకున్నారు. మట్టి రాజ్యం మళ్లీ శాంతితో, ఆనందంతో నిండిపోయింది. పక్షులు ఆకాశంలో ఎగురుతూ సంతోషాన్ని పంచాయి. కష్టపడి జీవించే వారికి ఈ రాజ్యం ఒక ఉదాహరణగా నిలిచింది. సూర్యుడు అస్తమించే వేళ మట్టి రాజ్యం బంగారంలా మెరిసింది. ప్రజలు చేతులు ఊపుతుంటే రాజు నిలబడి గర్వంగా చూశాడు. ఈ కథ మనకు చెబుతుంది, సంపద మట్టిలో ఉంది, బలం ఐక్యతలో ఉంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.